ఎలా ఉంది భయ్యా సినిమా? బాగుంది, ఎక్సలెంట్ మహేష్ బాబు గురూజీ మ్యాజిక్ చేయలేదా? గురూజీ గారు గురూజీ సర్దుకుంటే బాగుంటుంది అలా. గురూజీ సర్దుకోవాలి. ఎందుకట్లా? మహేష్ బాబు ఆయన యాక్టింగ్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాడు కానీ స్టోరీస్ డైరెక్షన్ మీద ఏం చూడట్లేదు అన్న. ఫ్యాన్స్ 6 ఏళ్ల క్రితం అజ్ఞాతవాసికి సేమ్ రిపీట్ అంటున్నారు. సేమ్ రిపీట్. మా లాంటి ఫ్యాన్స్ హట్టింగ్ తప్పితే ఏమీ లేదు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎట్లా ఉంది? బ్యాక్గ్రౌండ్ డైలాగ్స్ కూడా కూర్చుని మడత పెట్టాను ఇంకెందుకు డైలాగ్స్ కూడా వినపడట్లా. ఇష్టం వచ్చినట్టు మంచిగా ఫ్యామిలీ ఎంటర్టైనర్, ఫుల్ డాన్స్, కామెడీ సీన్స్, మధ్యలో కామన్ ఆడియన్గా వచ్చాను. ఫ్యాన్ యాజ్ అ ఫ్యాన్గా చిన్న ఉన్నప్పటి నుంచి ఆయన సినిమాలు చూస్తూనే ఉంటాము. కామన్ ఆడియన్గా చెప్తున్నాను, ప్రతి ఒక్కరు మూవీ చూడవచ్చు. హైలైట్స్ అంటే మహేష్ బాబు డాన్స్, విఎఫ్ యాక్టింగ్, కామెడీ, డైలాగ్స్, త్రివిక్రమ్ డైలాగ్స్, బీజిఎం ఒకటే కొంచెం స్లో అనిపించింది. అవునవును, చాలా అవునవును. ఇప్పుడు అవన్నీ మర్చిపోతారు. ఇప్పుడు న్యూ ట్రెండ్ కొంచెం మంచి, ఎక్కడ లాగ్ లేకుండా మంచిగా నీట్గా ప్రజెంట్ చేశారు. అలానే ఏం లేదు, కథకు తగ్గట్టుగానే సీన్కి తగ్గట్టుగానే ఉన్నది. ఫైట్స్ సూపర్గా ఉన్నాయి. ఫైట్స్కి తగ్గట్టు ఎలివేషన్స్ బాగున్నాయి. బీజిఎం అక్కడే ఎలివేషన్స్కి కొంచెం లైట్గా తగ్గింది తప్ప సాంగ్స్ కానీ డాన్స్ కానీ ఎక్కడ మహేష్ బాబు తగ్గలేదు. ఎవరికి ఫ్యాన్స్కి ఎవరికి డిసప్పాయింట్ కాదు. 100% బ్లాక్ బస్టర్. ఇప్పుడు 100% బ్లాక్ బస్టర్. సంక్రాంతి ఫెస్టివల్, సంక్రాంతి మూవీ ది బెస్ట్ మూవీ. ఓకే అండి, థ్యాంక్ యూ.